దీని మీద పుస్తకం చేసినాం. ఆ పుస్తకాన్ని కూడా మీకు అందిస్తాం, రిలీజ్ చేస్తాం. ఇవ్వండి. కేవలం ఈ గ్లోబల్ సమిటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్ వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, కొరియాకి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు. ఏం పెట్టుబడులు వచ్చినాయి అబ్బా అంటే, ఫస్ట్ ఏమో వారి సొంత బ్రదర్తోని ఇవ్వండి స్వచ్ఛ బయో అమెరికా ట్రిప్లో. ఇది ఎన్నోసార్లు కూడా మేము అడగడం జరిగింది, దాని మీద సమాధానం. ఎక్కడున్నది స్వచ్ఛ బయో, ఎక్కడ పెట్టుబడి పెట్టింది? మేము పోయి షేక్పేట్ అడ్రస్లో చూస్తేనేమో అది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్లో స్వచ్ఛ బయో పేరు కూడా లేదు, కానీ అక్కడ అడ్రస్ ఉన్నది. ఇది సొంత బ్రదర్తోనే, అనుముల జగదీష్ గారి కంపెనీతోని, అది కూడా 15 రోజుల ముందు పుట్టిన కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం. మరి పెట్టిర్రా పెట్టుబడి? ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. సోమ్ డిస్టిలరీస్, జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు కాగానే తర్వాత ఒక కొత్త బీర్ కంపెనీని తీసుకొని వస్తున్నాము, సోమ్ డిస్టిలరీస్ అనేసి. మేము దాన్ని బయట పెట్టేసరికి లే ఫస్ట్ లేదు, అట్లేం లేదు, ఏం తీసుకొని వస్తలేము. తర్వాత మళ్ళా ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ అని. ఆ కంపెనీ విషయం మీద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాని లైసెన్స్ రద్దు చేసి అందులో పిల్లలను, చిన్న పిల్లలను కార్మికులుగా పెట్టిర్రని బాల హక్కుల కమిషన్ దాని మీద విచారణ చేపడితే ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్తోని వెనక్కి తీసుకున్నారు. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో చూడండి, ఇట్లా పెద్ద లిస్ట్ ఉన్నది. ఇగోండి గోధి ఇండియా, దాని ఫైనాన్షియల్సే 2 లక్షల రూపాయలు, అది 5,000 కోట్ల పెట్టుబడి అంట. ఇది దావోస్లో. వాల్ష్ కర్రా, ఇద్దరే ఎంప్లాయీస్ ఉన్నారు. సింగపూర్లో ఒక 2 నెలల ముందు మొదలవుతుంది ఈ కంపెనీ. 850 కోట్ల పెట్టుబడి. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, వచ్చినాయా ఈ 850 కోట్లు? ఇది లాస్ట్ టైం మొన్న 1 నెల ముందే మీకు చెప్పడం జరిగింది. మనకిన్ బయో 1,00,000 రూపాయలతోని 3 నెలల ముందు మొదలైన కంపెనీ. పాపం ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, వారి సతీమణి, 2 డైరెక్టర్సు, వాళ్ళు 350 కోట్లు అంట. ఉర్సా క్లస్టర్ 5,000 కోట్లు. ఎన్ని వచ్చినాయో, ఎన్ని 5,000 కోట్లలా ఒక 5 కోట్లన్నా పెట్టిర్రా చూపెట్టాలి. ఇక కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా, ఓ బేనామీ కంపెనీ, రేవంత్ రెడ్డి గారు బేనామీ కంపెనీ. ఒకవైపు సిబిఐ విచారణ, ఇవాళ హైకోర్టులు ఉన్నది దాని మీద, మళ్ళీ ఇవాళ విచారణ ఇవాళ నడుస్తున్నది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సిబిఐ విచారణ, దివాలా తీసిన కంపెనీ అని. దానికి యంగ్ ఇండియా కాంట్రాక్ట్లు, నువ్వు ఇవాళ చెప్తున్న యంగ్ ఇండియా, ఇగో నీ బేనామీ కంపెనీకి ఇస్తున్నావు. రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ కేఎల్ఎస్ఆర్కి. షోదా కన్స్ట్రక్షన్స్, ఇది కేటీఆర్ గారు బయట పెట్టినరు, మీ సొంత బావమర్ది కంపెనీకి. అమృత్ టెండర్లు, సింగరేణిలో బొగ్గు గన్లు, ఆ కంపెనీకి దాని 31 మార్చ్ 2022లో దాని యాన్యువల్స్ కేవలం 35,000 ఉంటే దాని మొత్తం దాని కెపాసిటీ 2 కోట్లు కంపెనీ కాకపోయినా కూడా ఇప్పటి వరకు 1,500 కోట్లు. ఇగోండి యంత్రా టెక్ కంట్రోల్స్, వీళ్ళడు కూడా అదే కథ. వీళ్ళు లాస్ చెప్పుకున్నది, ఈ కంపెనీ లాస్ చెప్పుకున్నది 23-24 సంవత్సరంలో 2,34,590 రూపాయలు. ఆ లక్షల్లో ఆడే ప్లేయర్లు, కానీ 255 కోట్ల పెట్టుబడి అంట. మూసీ కోసం ఇది పీపీటీ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఈ మూసీ కోసం భజన చేసిర్రు. పాకిస్తాన్లో 3,000 కోట్ల కుంభకోణం చేసి, జార్ఖండ్లో కాంగ్రెసు పొత్తుల ప్రభుత్వం కదా అక్కడ, వాళ్ళు అక్కడ సిబిఐ విచారణ కోరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి ఆ కంపెనీ కోసం మూసీ మెయిన్ హార్ట్ కంపెనీ. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఈడీ వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. ఇవాళ వరకు కూడా తెలియదు ఎంత డబ్బులు దొరికినాయని. మొన్న రీసెంట్గా గచ్చిబౌలి పిఎస్లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు, ఎఫ్ఐఆర్, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు పాపం గచ్చిబౌలి సిఐ హబీబుల్లా ఖాన్ గారికి, అవార్డు విన్నింగ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గారిని తీసేస్తారు. తీసేసి పోస్టింగ్ కూడా ఇయ్యరు, వేకెన్సీలో పెడతారు. మీ కంపెనీల కథ ఇంత పెద్దగా ఉంది. ఇగోండి డ్యూ వెంచర్స్,
మీ సొంత డిఫాక్టో షాడో ఎమ్మెల్యే పాలకుర్తి వారి కంపెనీయే. వారి మీద ఈడీ విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశించింది ఈడీ విచారణకు. వీళ్ళు 75 కోట్ల భూములు కబ్జా చేసుకున్నారు. ఇవంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, ఫెమా కింద మీరు విచారణ చేపట్టండి అని. వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి అంట ఈడీ కేసులు ఉన్నోళ్ళ మీద. మ్యాక్స్ బియన్ ఫార్మా, వీళ్ళ కోసం అయితే మీరు ఫార్మా భూములు కావాలని మీరు మీ అల్లుని కంపెనీ కోసం లగచర్ల రైతుల మీద దాడులు చేసిర్రు. గిరిజన కమిషన్ వచ్చింది, మహిళల కమిషన్ వచ్చింది. ఇవన్నీ మీ పాత ట్రాక్ రికార్డ్. ఇవే ఏమైనా ఈ పెట్టుబడులు, ఈ దావోసు, అమెరికా, కొరియా, జపాన్, సింగపూర్ ఇవేమైనా అని అంటే ఇక లేటెస్ట్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ నుంచి ఇగోండి అతిరథ్ హోల్డింగ్స్. అతిరథ్ హోల్డింగ్స్ అనే కంపెనీ మొన్న పెట్టుబడి ప్రకటించారు. ఈ కంపెనీ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ మొదలైంది 30 జూలై 2025న 10 లక్షల రూపాయలతో. మేము మొన్న అడిగినాం, 1,00,000 రూపాయల కంపెనీతో నువ్వు 500 కోట్లు ఎట్లా పెడతావు కదా అని అనేసరికి దాన్ని కొంచెం పెంచిరు, 10 లక్షలు చేసిరు. ఈ కంపెనీ 10 లక్షలు, కానీ పెట్టుబడి 4,500 కోట్లు అంట. ఈ 4 నెలల్లో 4,500 కోట్లు ఎట్లొస్తాయి అబ్బా? అయితే ఈ కంపెనీకి చెందిన యజమాని గారు ఇగోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి నిజంగానే 4,500 కోట్ల పెట్టుబడి పెట్టేట ఆయనే గిట్లుంటుంది ఆ వ్యవస్థ. మంత్రి గారికి ఇట్లా కూర్చొని ఆయన ఇట్లా నిలబడి 4,500 కోట్లు పెట్టే పెట్టుబడిదారుని 4 నెలల్లో 4,500 కోట్లు సంపాదన అబ్బా. ట్రంప్ మీడియా 1,00,000 కోట్ల పెట్టుబడి. ఇది ప్రకటన రాగానే పాపం అందరు కూడా నమ్మేసి మన మీడియా అందరు కూడా ట్రంప్ మీడియా, ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పెట్టేస్తుండు అని. కానీ అంతర్జాతీయ ఆర్టికల్లు, జాతీయ స్థాయి ఆర్టికల్లు చూస్తే వైఎన్ అనే మన నేషనల్లో చాలా కీలకంగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ వాళ్ళందరూ చేసిన దాంట్లో ఇవాళటి వరకు ట్రంప్ సంస్థ నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ట్రంప్ టవర్స్ కట్టుకొని నిర్మాణం చేసి కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే. ఇగోండి సిఎన్బిసి, సిఎన్ఎన్, ఫార్చ్యూన్ ఇంత ఆర్టికల్స్ వీళ్ళు ఏమని రాసిర్రు అంటే అది ఒక ఫ్రాడు, ఇన్వెస్ట్మెంట్ చేయదు, వాళ్ళ అంత బోగసు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆ కంపెనీకి అందులో 10 వంతుల ఆస్తులు కూడా లేవు. ఆ 5-6 వేల కోట్ల కంపెనీ 1,00,000 కోట్లు అంటే వాళ్ళు మొత్తం అమ్ముకున్నా కూడా 1,00,000 కోట్లు పెట్టుబడి కూడా పెట్టలేరంట. కానీ ఇట్లా మనకు చూపెట్టేసి ఇగో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అనేది ఈ లెక్కలు. ఇంకోటి ఆస్థా గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు ఒక 4,000 కోట్లు. ఇలా డైరెక్టర్లు ఎవరబ్బా అని అనుకుంటే కేశవ్ రెడ్డి మీరెడ్డి గారు అండ్ జయవీర్ కుందూరు. ఎవరు జయవీర్ కుందూరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, జానారెడ్డి గారు అబ్బాయి. గాంధీ భవన్లో రిలీజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. గాంధీ భవన్ సమిట్ పెట్టండి, 150 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమిట్ అంటే సొంత ఎమ్మెల్యేల కంపెనీలతోని. బీరెడ్డి కేశవ్ రెడ్డి గారు ఎవరు? రఘువీర్ రెడ్డి గారు అంటే జానారెడ్డి గారి పెద్ద అబ్బాయి, వాళ్ళ పిల్లనిచ్చిన మామ. సో మామ అల్లుళ్ళ కంపెనీ ఇది. అది గాంధీ భవన్లో పెట్టుకొని సమిట్ పెట్టుకొని ప్రకటించేసుకోవచ్చు ఎంఓయు. కానీ దానికోసం ఇంత గ్లోబల్ సమిట్ అని పెట్టి అందులో ½ లీటర్ బాటిల్ 300 రూపాయలు, 400 రూపాయలంట. దానికోసం మొత్తం ఇక కాంగ్రెస్ నాయకులను, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా పిలుచుకొని మేము 5,75,000 కోట్లు పెట్టినాం, తెచ్చినాం, పెట్టుబడులు తెచ్చినాము అనేసి. మొన్నటి వరకేమో అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగుల దగ్గరకు వస్తేనేమో ఏమీ లేదంటావు, నా దగ్గర ఏమీ లేవు, లంకె బిందెలు ఉంటాయని అనుకున్నామని అన్నావు. లంకె బిందెలు మీకన్నా తెలిస్తేవో లేవో కానీ ఈ దేశంలో పైసా పైసా లెక్క ఎవరికి తెలుస్తుంది? ఆర్బీఐ గవర్నర్కి తెలుస్తుంది. ఆ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి నీ పక్కన కూర్చొని తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుత ఆవిష్కారం, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని అవ్వల్ నంబర్లో పెట్టింది అని
నీకు కానీ ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పిన నీ మొత్తం కాంగ్రెస్ బృందానికి అని దయచేసి మేము యూట్యూబ్ సోదరులను కూడా అడుగుతున్నాం. ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద అబద్ధాలు చెప్పిర్రు, అప్పులని చెప్పిర్రు, ఇవని చెప్పిర్రు, అవని చెప్పిర్రు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఫీల్ అవ్వద్దు. యూట్యూబ్లను నమ్ముదామా, ఆర్బీఐ గవర్నర్ని నమ్ముదామా? యూట్యూబ్ పెట్టి ఎమ్మెల్సీ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు, మోసం చేసి సమాజాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి ఇవాళ వాళ్ళ రాజకీయ పదవులు తెచ్చుకున్నారు. కానీ ఇవాళ అట్లాంటి వ్యక్తులను నమ్ముదామా? ఒక ఆర్బీఐ గవర్నరే వచ్చి ఈ రాష్ట్రానికి కితాబిస్తున్నాడు, ఈ రాష్ట్రానికి పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రికి కితాబిస్తున్నాడు. మా సమయంలో ఒక కిటెక్స్ వచ్చింది, ఇట్లా మీలాగా గిట్లా కూర్చోబెట్టి చేయలే, గిట్లా చేయలే పెట్టుబడిదారులతో. ఈయన నిజం పెట్టుబడిదారు ఉత్తిదే కానీ అదే మేము నిజంగానే ఒక 2500 కోట్లు పెడుతున్నాడు కిటెక్స్ అంటే ఇడికెళ్ళి చాపర్ పంపించినాం, తీసుకొని వచ్చినాం. ఒకటే రోజులో ఆయన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, కేరళ నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే హుటాహుట్న అధికారులను పంపించినాం, ఎక్కడ పెట్టాలనో కూడా చూపెట్టినాం. వరంగల్లో ఆ సంస్థని ఏర్పాటు చేసిర్రు, 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ మ్యానుఫ్యాక్చర్ కూడా అవుతున్నది. మేము ఒక రేస్ చేపట్టినా కూడా, ఫార్ములా రేస్ చేపట్టినా కూడా మొబిలిటీ క్యాపిటల్ అని పెట్టి ఒక ఆటరో వచ్చింది, ఒక అలాక్స్ వచ్చింది, ఒక అమర్ రాజా బ్యాటరీస్ వచ్చింది. వాటి ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయినాయి, ఆల్రెడీ ప్రొడ్యూస్ కూడా అవుతున్నాయి.